అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఇటీవల తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటకి సంబంధించి ఎవరైతే చనిపోయారో ఆ యొక్క మృతులని వాళ్ళ బంధువుల్ని పరామర్శించడానికి మాజీ మంత్రి రోజా గారు, అదేవిధంగా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు హాస్పిటల్ దగ్గరికి వస్తూ జై జగన్ అని నినాదాలు చేసుకుంటా ఓ పక్క పూర్తిగా వాళ్ళ నాయకులందరూ కూడా అక్కడ హాస్పిటల్ దగ్గర ఒక ఘర్షణ వాతావరణం చేయడం, ప్రజల దగ్గర నుంచి కూడా పూర్తి వ్యతిరేకత వస్తూ ఉంది. అసలుకి బంధువుల్ని పరామర్శించడానికి వెళ్ళిన చోట ఆ విధంగా ప్రవర్తించదని చెప్పేసి పూర్తిగా వ్యతిరేకత. అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. మేడం, మనం చూసాం ఇటీవల తిరుపతిలో దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది, 6 మంది వ్యక్తులు. అయితే ఆ యొక్క చనిపోయిన వ్యక్తులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళ బంధువులు కావచ్చు, లేకపోతే గాయపడినటువంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి మాజీ మంత్రి రోజా గారు, కొంతమంది వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళారు. అయితే వెళ్ళేటువంటి క్రమంలో వందల మందిని వెంటబెట్టుకొని హాస్పిటల్ పరిసరాల్లో ఒక భీకరమైన వాతావరణం సృష్టించేసి జై జగన్ జై జగన్ అంటూ నినాదాలు చేసుకుంటూ హాస్పిటల్లోకి వెళ్ళారు. అదంతా అక్కడ ఉండి చూసినటువంటి వ్యక్తులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా చూసిన వ్యక్తులందరూ కూడా వీళ్ళు మనుషులా కాదని చెప్పేసి ఒక డౌట్ వస్తుందని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటువంటి పరిస్థితి. అంటే దీని గురించి మీరే ఉంటారు. ఇప్పుడు మానవ హక్కులు సంఘాలు ఉంటాయి కదండి, తర్వాత పోలీసులు కూడా వీటి మీద కేసులు పెట్టాలి. ఎందుకు చెప్తున్నామంటే, ఒక హాస్పిటల్కి వెళ్తున్నారు మీరు, సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి బయట ఆవిడ ఇట్లా చేయబెట్టి జై జగన్ అంటే, ఒక మహిళ ఆవిడ ఎంత అంటే, మహిళ అంటే కొంచెం సున్నితంగా ఉంటారు, కొంచెం మనసు ద్రవీకరిస్తుంది వాళ్ళకి. వాళ్ళేమో చాలా అంటే ఏదైనా కూడా చాలా సున్నితంగా వ్యవహరిస్తారంట. ఇదేంటండి ఇది? నువ్వేంటి రాజకీయ సభలకు వెళ్ళావా? వెళ్ళి స్విమ్స్ హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గర ఆయన నిల్చోవటం ఏంటి? ఆయన ముసిమసి నవ్వులు నవ్వుకుంటూ సీఎం అని వెనకాల అరుపులేంటి? ఇక్కడ వీళ్ళు జై జగన్ అని అరుచుకుంటూ లోపలికి వెళ్ళి ఏదో ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ తోసేసుకుంటూ, అక్కడ పిల్లలు ఇప్పుడు ఎంతమంది ఏదైనా అయిందా వాళ్ళ హెల్త్కి తెలియదు మనకి. తర్వాత గుండె జబ్బులతో ఉండే పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎవరికైనా గుండె ఆగిపోయిందా ఇవేం మనకు తెలియదు. అంటే లోపల ఏం జరిగిందో దీని మీద ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ తోపులాట జరిగి వాళ్ళకందరికీ కూడా, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కావచ్చు, లేదు క్షతగాత్రులకు కావచ్చు, అందరికీ కూడా వాళ్ళు ఏం చేయాలో చేశారు. చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి 25 లక్షలు వాళ్ళు ప్రకటించారు కూడా. అది అయిపోయింది ఆ ఎపిసోడ్. దాని మీద ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూస్తామని అందరూ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఈవెన్ టీటీడీ చైర్మన్ కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళందరూ, ఈవెన్ పోలీస్ శాఖ కూడా కావచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ పనికి ఇప్పుడు అసలు ఎవరికి ఏమైంది, అసలు ఎంతమంది హడిలిపోయారు అక్కడ? ఇదేంటిది, ఎవరైనా యుద్ధానికి వస్తున్నారా కత్తులు కటాలతోటని? అక్కడ పేషెంట్స్ భయపడి ఇప్పుడు వాళ్ళు కకావికలమై పరిగెట్టారనుకోండి, అప్పుడు ఎవరిది బాధ్యత? ఈ తోపులాట కంటే కూడా ఘోరం కదా అది. ఇప్పుడు పేషెంట్స్ మంచం మించి లేచి పరిగెట్టిస్తారనుకోండి, ఒకళ్ళొకళ్ళు తోసుకుంటే చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, రకరకాల రోగాలతో వాళ్ళు అవస్థపడే వాళ్ళు ఉంటారు. అందరూ కూడా అంటే పేషెంట్స్ ఉంటారు బలహీనంగా. అదొక భయానక వాతావరణం మీరు ఒకసారి ఊహించుకోండి. అప్పుడు ఎవరిది తప్పిదం అది? ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మీద మీరు కేసు పెట్టాలా వద్దా? రోజా మీద కేసు పెట్టాలా వద్దా? ప్రతి ఒక్కళ్ళ మీద పెట్టాలా వద్దా? అక్కడ ఉన్న వాళ్ళందరి మీద. అంటే ఆ సంఘటన అంటే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఆ విధంగా ఏమీ లేదండి, అక్కడికి వెళ్ళి కూడా జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చూపించుకోవాలి. జగన్ ముఖ్యమంత్రి ఏంటి, చెప్పుతో కొడతారు జనాలు. వాళ్ళు వద్దు మరో నువ్వని నేను ఇంటికి పంపించి 7 నెలలు అయింది, ఇంకా నేను ముఖ్యమంత్రిని అనిపించుకోవాలి. ఇది ఎక్కడ గోలండి? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏం వెలగబెట్టావు నువ్వు? అది ఒక మానసిక జాడ్యం అంటారు చూడండి, అది ఆయన. అందుకే ఆయన సైకో జగన్ అన్నది. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, క్షతగాత్రులకి భరోసా ఇవ్వడానికి జగన్ ఉన్నాడని ధైర్యం చెప్పడానికి వెళ్ళామని చెప్పేసి కప్పిపుచ్చుకుంటూ ఉన్నారు. అంటే జగన్ ఉన్నాడని వెళ్ళండి, ఒక్కడే వెళ్ళాలి. జగన్ ఏం చేయాలి? ఇప్పుడు జగన్ని ఎవడు చంపుతాడండి మీరు చెప్పండి అసలు? ఇప్పుడు జగన్ ప్రాణం ఎవడికి కావాలి? అన్లెస్ అంటే వాళ్ళెవరు, డ్రగ్స్ మాఫియా ఏదో ఉంది చూడండి, కంటైనర్స్ వచ్చాయి, వాళ్ళు ఒక్కళ్ళకే జగన్ తోటి ఏమన్నా కోపాలున్నా, తాపాలున్నా, సంబంధాలున్నా, ఒకవేళ విభేదాలు ఉన్నా కూడా ఇంకెవరికి కూడా ఆయనతో ఏమీ లేదు. ఎందుకంటే ఆయన దోచుకున్నాడు ప్రజల్ని. ప్రజలు అలో లక్ష్మణ అని ఏడ్చి వాళ్ళు ఏం చేశారు, ఆఖరికి మాకొద్దున ఆయన నువ్వు ఇంటికి వెళ్ళని 11 సీట్లు ఇచ్చి నేను ఇంటికి పంపించారు. చంద్రబాబు నాయుడిని కావాలనుకున్నారు. కాబట్టి ఇప్పుడు నీ ప్రాణం ఎవరికి అవసరం లే, అది గుడ్డి గవ్వకి చెల్లదు ఆ ప్రాణం.
అంటే అంత విలువ లేదని. ఇప్పుడు నువ్వు ఎవడమని అసలు వాళ్ళు ఎవరైనా నీ మీద అటాక్ చేస్తారు, అసలు ఎందుకు చేస్తారు, ఏం ఆశించి చేస్తారు? నువ్వు వాళ్ళని పరామర్శకి వెళ్ళి నీ జేబులోంచి ₹1 ఇచ్చావా, ₹1,00,000 ఏమైనా ప్రకటించావా? నువ్వు పార్టీ తరపు నుంచి కానీ వ్యక్తిగతంగా కానీ రోజా ఏమన్నా? నేను స్థానికం, నేను తిరుపతి అంది కదా, మరి నువ్వేమిచ్చావు? నువ్వు దోచుకున్నావు తిరుమలని కదా. నేను అనేది ఏంటంటే వీళ్ళ బల ప్రదర్శన చేయాల్సింది అక్కడ కాదండి. పాపం వాళ్ళందరూ పేషెంట్స్. ఎవరికి హార్ట్ అటాక్ వచ్చిందో, ఎవరికి ఏమైందో, ఎవరికి బీపీలు రేజ్ అయ్యాయో, ఏం జరిగిందో మనకు తెలీదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద కేసు ముందు బుక్ చేయాలి, ఈ వైసీపీ వాళ్ళ మీద. అక్కడికి వెళ్ళి వెనకాల 150 మందినో 100 మందినో పెట్టుకుని జగన్ సీఎం, సీఎం ఏంటది పిచ్చి కూడా అనుకుంటారు. ఆఖరికి ఏదేది ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? హైదరాబాద్లో ఉంటే ఎర్రగడ్డ, మరి తాడేపల్లిలో ఉంటే తీసుకెళ్ళి వైజాగ్లో పడేయాలి పిచ్చి ఆసుపత్రిలో. ఎందుకంటే పాపం మీకు గుర్తుందా ఆ డాక్టర్ ఎవరు, ఆయన మాస్క్ అడిగినందుకు, డాక్టర్ సుధాకర్. ఆయన ఏం చేశారు? పిచ్చాడిని చేసి రోడ్డు మీద ఎట్లా కొట్టి, ఎంత అన్యాయం అండి అది. ఈయన కూడా తీసుకెళ్ళి ఆ పిచ్చి ఆసుపత్రిలో పడేస్తే సగం దరిద్రం వదులుతుంది ఆంధ్రదేశానికి. నిజంగా చెప్తున్నానండి, బాధగా ఉంది. ఇది బాధతో చెప్తున్న మాటలు ఏదో మన సరదాకో లేకపోతే నవ్వులాటకో మాట్లాడుకోవట్లా. ఇప్పుడు ఒక తప్పిదం జరిగినప్పుడు నువ్వు ఒక అపోజిషన్లో ఉండి నువ్వేం మాట్లాడాలి? అక్కడికి వెళ్ళి ఒక మర్యాదగా వెళ్ళాలి. నువ్వు ఒక్కడివి, నా కారుకి ప్రోటోకాల్ కానీ నా కాళ్ళకి ప్రోటోకాల్ లేదు, నీ బొంద ఏం మాట్లాడుతున్నావు? ప్రోటోకాల్ అసలు ఈ కాళ్ళతో నువ్వు నడిచి వెళ్తావా ఎప్పుడైనా? నువ్వు నడిచేంత ఇది ఉందా నీకు? నువ్వు ఎప్పుడైనా నడిచావా పాపం? ఎప్పుడు నడుస్తావు నువ్వు? అక్కడ శవాలు ఉంటే నడుస్తావు, లేదా అక్కడ ఏదైనా డబ్బులు దొరుకుతాయంటే నడుస్తావు. అంటే దానికి కూడా ఒక కారణం ఉండాలి, ఊరికే నడవడు ఆయన. కాబట్టి ఈయన అసలు నిజంగా 2 కాళ్ళతో నడిచి వెళ్ళి ఒక 2 సెక్యూరిటీని పెట్టుకుని కామ్గా వెళ్ళొచ్చి ఉంటే ఒక మర్యాద దక్కుండేది. నువ్వు వెళ్తూ ఉన్నది అక్కడ వాళ్ళని పరామర్శకు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అదేది లేకుండా ఏంటండి ఇది? ఎంత అన్యాయం అండి ఇది. కాబట్టి ఇవాళ వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయాలి. వీళ్ళు దీన్ని ఇలా వాడుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఆ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో ఆ ఇష్యూ మీద మొత్తం వైసీపీ పరువు పోయింది. సుబ్బారెడ్డి పరువు పోయింది, ధర్మారెడ్డిది పోయింది, ఇవిడెవరు కరుణాకర్ రెడ్డిది పోయింది, తర్వాత రోజాది పోయింది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిది పోయింది. అందుకని వాళ్ళు దీన్ని ఏమీ లేకపోయినా పెద్ద ఇష్యూ చేయాలని చూస్తున్నారు. ఓకే. ఇంకో పక్క ఇవాళ షర్మిల కూడా దీని మీద ఒకటి ప్రకటన చేసింది. ఆవిడ చంద్రబాబు నాయుడు దీని మీద చర్యలు తీసుకోవాలి, ఆయన బాధ్యత వహించాలి అని ఆల్రెడీ తీసుకున్నాడండి ఆయన. మీరందరూ గమనించండి దయచేసి. ఆయన వెంటనే వెళ్ళారు, వాళ్ళకి క్షమాపణ చెప్పారు, వెంటనే నేను మిమ్మల్ని ఆదుకుంటానన్నారు. గవర్నమెంట్ తరఫున 25 lakhs ఒక్కొక్కరికి ఇచ్చారు. అంటే ప్రభుత్వ పరంగా ఎంత చేయొచ్చో నామ్స్ నియమ నిబంధనల ప్రకారం చేశారు ఆయన. అంతకుమించి ఎవరు చేయలేరు. పుష్పకి ₹1 ఇచ్చారు కదా, పుష్పట అదే ఆ విషయంలో ఇక్కడ ఇవ్వాలంటే బుద్ధి ఉందా మీకు? అసలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు, మీరు ఒక మంత్రిగా పనిచేసిన వాళ్ళైతే మీకు అసలు ప్రభుత్వం ఏ రకంగా ఇవ్వగలదు, వాళ్ళ నియమ నిబంధనలు ఏంటి తెలుసా? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు కదా జగన్, నువ్వు ఒక మంత్రిగా పనిచేసావు కదా రోజా అని అడుగుతున్నావు. మీరు ముందు అవి చదువుకోండి. ఎగిరిపోవడాలు, అరవడాలు, కేకలు పెట్టడాలు, గెంతులేయడాలు కాదు. అసలు పద్ధతి ఏంటి, ప్రభుత్వం ఏ రకంగా కాంపెన్సేషన్స్ ఇస్తుంది, ఆ విధానాలు ఏంటి అవి తెలుసుకోండి. అక్కడ సినిమా అది, సినిమాకి వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారు టికెట్లు పెట్టి. కాబట్టి 1700 కోట్లు వస్తే ₹1 ఇమ్మని అడిగారు. సో 2 కోట్లు ఇచ్చారు మొత్తం. ఇక్కడ అది కాదు కదా. ఇక్కడ ప్రభుత్వ ధనం అంటే ఎవరిది? ప్రజలది, ట్యాక్సులు కట్టిన ప్రజలది. కాబట్టి ప్రజల తరఫున మీరు ఇస్తున్నారు, మన డబ్బులు అక్కడ ఎవరికో ఇస్తున్నారు. కాబట్టి అవన్నీ ఆలోచించి చేస్తారు. ఎంత ఇవ్వాలి ఏంటి, దానికో పద్ధతి ఉంటుందన్నమాట. ఇవేమీ తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేసావు జగన్, నీకేం తెలియకుండా నువ్వు ఎలా మంత్రిగా పనిచేసావు రోజా అని అడుగుతున్నావు. అదేవిధంగా షర్మిలకు కూడా చెప్తున్నాం. ఆల్రెడీ వాళ్ళు తీసుకోవాల్సిన తీసుకున్నారు. సీఎం క్షమాపణ చెప్పారు, డిప్యూటీ సీఎం చెప్పారు, టీటీడీ చైర్మన్ చెప్పారు. వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు డైరెక్ట్ బాధ్యులు కాదు కదా, అయినా వాళ్ళ బాధ్యత అది చేశారు. ఇంకెందుకంటే ఏం చేస్తారండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.